మీ బలి మీ ముందుకు వచ్చాను సరికొత్త టాపిక్తో. ఈరోజు టాపిక్ ఆఫ్టర్ 10th ఎంపీసీ కోర్స్ ఎలా ఉండిద్ది, దానిలో జాబ్ ఆపర్చునిటీస్ ఏముంటాయి, దాని గురించి మనం కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. అయితే అల్టిమేట్ అసలు 1,00,000 రూపాయలు సంపాదించాలనుకుంటే బీటెక్ అయిపోయిన తర్వాత 90% స్టూడెంట్స్ చేసే తప్పులు మీరు చేయకూడదంటే ఈ వీడియో తప్పకుండా మీరు చూడాల్సింది. ఈ వీడియోలో ఏం మాట్లాడుకుంటామంటే అసలు ఎంపీసీ ఎందుకు తీసుకోవాలి, ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఎలా చదవాలి, కెరీర్ని ఎలా చూస్ చేసుకోవాలి, ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ ఏముంటాయి, వీటి గురించి మనం ఇన్ డెప్త్ వెళ్ళి కనుక్కోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపీసీలో ఏమేమి కోర్సెస్ ఉంటాయి? ఎంపీసీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి కోర్స్ ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని లాంగ్వేజెస్, కొన్ని ఎన్వైరన్మెంట్ స్టడీస్ అలాంటి కొన్ని 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 ప్లేసెస్లో కొన్ని 1-2 కోర్సెస్ యాడ్ అవుతాయి. ఓవరాల్ 5 to 6 కోర్సెస్ అయితే, సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి ఒక కోర్సులో. అయి అయితే బేసికల్గా మోస్ట్ పవర్ఫుల్ ఫ్లెక్సిబుల్ కోర్స్ ఆఫ్టర్ 10th తర్వాత మనం ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే మోస్ట్ పవర్ఫుల్ కోర్స్ ఏదైనా ఉందంటే అది ఎంపీసీ. దీంట్లో ఏం వస్తుంది, మనం దీంట్లో ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. ఒక ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి మనకు తెలుస్తుంది. అదేవిధంగా క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి, మనం వర్క్ ఎలా చేయాలో అండర్స్టాండ్ ఎలా చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు ఈ కోర్సులో మనం స్కిల్స్ బిల్డ్ చేసుకునే అవకాశం ఉండిద్ది. అయితే ఎవరు చేయకూడదు? ఎవరికైతే పేషెన్సీ ఉండదో, ఎవరికైతే కన్సిస్టెన్సీ ఉండదో, ఎవరైతే ప్రాక్టీస్ చెయ్యరో అలాంటి వాళ్ళు ఇలాంటి కోర్స్ చేయకపోతేనే మంచిది. అంటే చేయాలనుకుంటే అవన్నీ బిల్డప్ చేసుకుంటే చేయొచ్చు, సింపుల్ థింగ్. అయితే ఓవరాల్గా ఏం నేర్చుకుంటాం ఈ కోర్సులో? లెటస్ సి. మ్యాథ్స్. మ్యాథ్స్లో ఆల్జీబ్రా, ట్రిగ్నామెంట్రీ, క్యాలిక్యులేషన్స్. తక్కువ టైంలో ఎలా ఎక్కువ క్యాలిక్యులేషన్స్ చేయాలి. ట్రిగ్నామెంట్రీ అంటే మీకు ఐడియా ఉంది, ఫ్లైట్లో నుంచి మనం రాయి కింద పడేస్తే ఏ ఏ పొజిషన్ వెళ్ళి ల్యాండ్ అవుద్ది, లేకపోతే మనం 30 degrees యాంగిల్లో ఒక రాయిని ఇసిరేస్తే ఎంత దూరం వెళ్ళి పడిద్ది. ఇలాంటివన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ ఈ ట్రిగ్నామెంట్రీలో, ఆల్జీబ్రాలో, ప్రాబిలిటీస్ ఇవన్నీ నేర్చుకునే అవకాశం మనకు ఉంటుంది మ్యాథ్స్లో. అయితే ఫిజిక్స్, మోషన్ ఫోర్స్. ఒక వస్తువు ఎలా రియాక్ట్ అవుతుంది, బస్సులో వెళ్తుండగా మనం ఒకవేళ జంప్ చేస్తే మనం అక్కడే బస్సులో నుంచి కింద పడిపోతామా, లేకపోతే బస్సులోనే ఉంటామా? ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఫిజిక్స్లో దొరుకుతాయి. ఎలక్ట్రానిక్ మెకానిజం ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి, దాని వెనకాల ఉన్న లాజిక్స్ ఏంటి, ఇవన్నీ మనం ఫిజిక్స్లో నేర్చుకునే అవకాశం మనకు దొరికింది. అదేవిధంగా కెమిస్ట్రీ, ఒక కెమికల్ రియాక్షన్, ఒక అత్తరు తయారు చేస్తున్నారు, అత్తరు ఎలా తయారు చేస్తున్నారు అంటే, డిస్టిలేషన్ అంటే ఏంటి, న్యూట్రలైజేషన్ ఏంటంటే, ఇలాంటి కెమికల్ టర్మ్స్ అవన్నీ కూడా దాని అర్థం, దాని కెమికల్ ప్రాపర్టీస్ అవన్నీ కూడా మీరు కెమిస్ట్రీలో నేర్చుకునే అవకాశం మీకు దొరుకుతుంది. అదేవిధంగా ఎ- ఎవరు చూస్ చేసుకోవాలి ఎంపీసీ? ఎవరంటే ఎవరంటే మ్యాథ్స్ ఓకే, నాకు మ్యాథ్స్ వల్ల ప్రాబ్లం ఏం లేదు, మ్యాథ్స్ నేను చేస్తాను అనుకునే వాళ్ళు ఇది చూస్ చేసుకోవచ్చు. డైలీ ప్రాక్టీస్ చేసే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఎవరికైతే మల్టిపుల్ కెరీర్ ఆప్షన్స్ కావాలి, నాకు ఒక ఇంజనీరింగ్ కాదు, నేను పైలట్ అవ్వాలనుకుంటున్నాను, లేకపోతే నేను సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నాను, లేకపోతే నాకేం ఐడియా లేదు, ప్రస్తుతానికి ఇంజనీరింగ్ అవుదాం అనుకుంటున్నా, లేదా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్న కోర్స్ ఏమైనా చేస్తే బాగుండిద్ది అన్న ఆప్షన్స్ ఏమైనా ఉంటే మనం అది ఈ కోర్స్ ఈజ్ బెస్ట్. ఎవరు చేయకూడదు మరి? ఎవరికైతే మ్యాథ్స్ అంటే ఇష్టం లేదో, థియరిటికల్ బేస్ సబ్జెక్ట్ నేర్చుకుని ఆ, వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళకి ఇలాంటి కోర్సెస్ పనికిరాదు. ప్రాక్టికల్ బేస్ వాళ్ళకి మాత్రమే ఈ కోర్సెస్ పనికి వస్తాయి. అల్టిమేట్ కెరీర్ ఆప్షన్స్ ఏముంటాయి? అల్టిమేట్ అందుకే కదా ఎంపీసీ ఎవరైనా చదివేది, ఎందుకంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ రైట్ డెసిషన్ తీసుకోరు. ఇప్పుడే 10th తర్వాతే తీసుకోవాల్సింది రైట్ డెసిషన్. ఫస్ట్ ఎంపీసీ అంటే ఏంటి అర్థం చేసుకోండి, అండ్ స్ట్రగుల్ అవ్వకుండా మంచి కోర్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంజనీరింగ్. ఇంజనీరింగ్లో చాలా కోర్సెస్ ఉంటాయి. సిఎస్సి, మెకానికల్, సివిల్, ఈసీఈ, ట్రిబుల్ ఇలాంటివి ఇవి పాపులర్, అందరికి తెలిసినవే. అదేవిధంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోర్సెస్, డేటా అనాలిసిస్, ఏఐ, మిషన్ లెర్నింగ్ ఇలాంటి కూడా ఇప్పుడు లేటెస్ట్ టర్మ్లో బాగా హైలైటెడ్గా ఉన్నాయి. వీటన్నిటికి కూడా హై శాలరీస్ ఉంటాయి. 3 to 8 lakhs శాలరీ దొరికింది. ఒకవేళ స్టూడెంట్ కనుక టాపర్ అయితే కనుక 15 lakhs పర్ యానం శాలరీ కూడా దొరికే అవకాశాలు ఉన్నాయి. ఏవియేషన్.
ఇప్పుడు దాకా అందరికి ఇంజనీరింగ్ గురించి తెలుసు. అవి కాకుండా ఏవియేషన్, పైలట్ అయ్యే అవకాశం కూడా ఎంపీసీ చదువుకున్న పిల్లలకి అవకాశం ఉండేది. ఎయిర్ క్రాఫ్ట్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, ఎయిర్ ట్రాఫికింగ్, ఇంకా మరెన్నో ఏవియేషన్ సెక్టార్లోనే ఎంపీసీ చదువుకున్న పిల్లలకి, అంటే ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలకి అవకాశాలు చాలా ఉంటాయి. అదేవిధంగా అదర్ కోర్సెస్, ఎంపీసీ చదివిన తర్వాత నేను బీటెక్ వెళ్ళాలని అనుకోవట్లేదు, వేరే ఏదైనా చేయాలనుకుంటున్నాను, డెఫినెట్గా చేయొచ్చు. బీఎస్సీ మ్యాథ్స్, బీఎస్సీ ఫిజిక్స్, బీఎస్సీ కెమిస్ట్రీ, ఇలాంటి కోర్సెస్ చేయొచ్చు. లేకపోతే ఆర్కిటెక్చర్, ఒక బిల్డింగ్ ఒక స్ట్రక్చర్ ఎలా ఉంది, దాన్ని నీట్గా ఎలా డిజైన్ చేయాలి, ఇవన్నీ వద్దు నేను మిలిటరీలో వెళ్ళాలనుకుంటా, ఎస్ మీరు మిలిటరీలో కూడా వెళ్ళొచ్చు. ఎన్డీఏ ఎగ్జామ్ రాయండి, మిలిటరీలో వెళ్ళొచ్చు. మర్చెంట్ నేవీ, మా ప్రపంచం ఎంత డెవలప్ అయినా ఇప్పటికీ కూడా ప్రొడక్ట్స్ అన్ని కూడా షిప్లోనే మూవ్ అవుతున్నాయి. సో అదంతా మర్చెంట్ నేవీ. ఆ మర్చెంట్ నేవీ దాంట్లో కూడా మనం వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఆఫ్టర్ ఎంపీసీ. ఇది చెప్పాను కదండి అల్టిమేట్, ఇది లిస్ట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ చూడండి ఒకసారి. ఇంజనీరింగ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సైంటిస్ట్, పైలట్, గవర్నమెంట్ అఫీషియల్. మీరు ఐఏఎస్ ఐపీఎస్కి వెళ్ళాలనుకున్నా సరే ఎంపీసీ చదువుతూ అది ప్రిపరేషన్ చేసుకుంటే మీరు డెఫినెట్గా వెళ్తారు. ఓవరాల్ అండి, శాలరీ మంచి కావాలంటే మంచి స్కిల్ ఉండాలి, మంచి కాలేజీలో చదవాలి, ఎక్స్పీరియన్స్ అంటే నువ్వు ఆ సబ్జెక్ట్ ప్రాక్టీస్ చేసి ఉండాలి, అప్పుడే నీకు మంచి శాలరీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అల్టిమేట్గా కామన్ మిస్టేక్ మనంతా చేసేది అంటే ఎంపీసీ ఎవరు చెప్పారని లేకపోతే ప్రెషర్లో వచ్చి తీసుకుంటాం. అది తీసుకున్న తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయం. మ్యాథ్స్ ఈజ్ సచ్ ఏ క్రిటికల్ సబ్జెక్ట్ అండి. దాన్ని మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత సులువుగా అర్థం అవుద్ది. ప్రాక్టీస్ చేయకపోతే కనుక అర్థం కాదు. ప్లానింగ్ లేకుండా ఒకవేళ తీసుకుంటే చాలా మంది పిల్లలు చూశారండి, ప్లానింగ్ ఉండదు. ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాక్టీస్ చేయాలండి. నేను ఫైనల్ ఇయర్ వచ్చేసి ప్రాక్టీస్ చేస్తా, లేకపోతే రేపు చేద్దాం అనుకున్న మైండ్ సెట్ వర్కౌట్ అవ్వదు. డే 1, ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ డే నుంచే నువ్వు ప్రాక్టీస్ చేస్తే అల్టిమేట్గా నీ గోల్స్ నువ్వు రీచ్ అవ్వగలుగుతావు, లేకపోతే కష్టం. ఫర్ బెస్ట్ కెరియర్ బేస్డ్ ఆన్ స్టూడెంట్, మ్యాథ్స్లో ఎవరైతే బాగుంటారో వాళ్ళకి ఇంజనీరింగ్ బాగుండేది. క్రియేటివిటీ చేయాలనుకున్న వాళ్ళకి ఆర్కిటెక్చర్, రిస్క్ తీసుకుని చేద్దాం అనుకుంటే ఏవియేషన్ బాగుండేది. మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే ఎంపీసీ, ఓకే, అదే మీకు వండర్ఫుల్ కెరియర్ చేసి పెడుతుంది. బెస్ట్ ఆప్షన్. అసలు కాలేజెస్ ఎలా చూస్ చేయాలి, చదవటం ఒక ఎత్తు అయితే కాలేజ్ చూస్ చేయడం ఒక ఎత్తు. కాలేజెస్ ఎలా చూస్ చేయాలి, సింపుల్ అండి. అక్కడ ఫ్యాకల్టీ మంచిగా ఉన్నారా లేదా, లాస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్ ఎంత, మీరు హై పర్సంటేజ్ చూడమాకండి. ఫే ఎవరైతే లీస్ట్ వచ్చారో వాళ్ళ పాస్ పర్సంటేజ్ ఎంత చూడండి. అడ్వర్టైజ్మెంట్కి చూసి మక్కువ వెళ్ళమాకండి. మీ కొలీగ్స్, మీ ఫ్రెండ్స్, మీ సీనియర్స్ ఎక్కడ చదువుకున్నారు ఏంటి కనుక్కోండి, అర్థం చేసుకొని దాన్ని బట్టి వెళ్ళండి. మీ మంచి కాలేజే మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఒకవేళ లెటస్ సి, ఎంపీసీను బైపీసీ, ఎంఈసి, ఈ మూడిట్లో ఏ ఏ ఏ అవకాశాలు ఉంటాయి చూద్దాం. ఎంపీసీ చదువుకున్న వాళ్ళకి ఇంజనీరింగ్, ఐటీ, టెక్నికల్ కెరియర్స్లో అవకాశాలు ఉంటాయి. ఎంపీసీ చదివిన వాళ్ళకి మెడికల్, ఫార్మసీ, లైఫ్ సైన్సెస్లో అవకాశాలు ఉంటాయి. ఎంఈసీ చదువుకున్న వాళ్ళకి బిజినెస్, కామర్స్, మేనేజ్మెంట్లో అవకాశాలు ఉంటాయి. అదే ఎంపీసీ చదివిన వాళ్ళు మ్యాథ్స్ మీద బట్టి ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ధ్యాస ఉండాలి. అదే గనక ఎంపీసీ బైపీసీ చదివే వాళ్ళకి బయాలజీ మీద ఇంట్రెస్ట్, హెల్త్ కేర్ మీద ఇంట్రెస్ట్ ఉంటే అలాంటి వాళ్ళకి బయాలజీ బాగుంటుంది. అదే ఎంఈసీ చూసినట్లయితే ఇంట్రెస్ట్ ఆన్ బిజినెస్, ఫైనాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంఈసీ చేసుకుంటే బాగుంటుంది. అల్టిమేటం ఇన్కమ్ ఎక్కువ ఎవరికి వస్తుంది అంటే హైలీ ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళకి హై శాలరీస్ ఉంటాయి. అలా కాదు, ఎంఈసీ వాళ్ళు శాలరీ తీసుకోరని కాదు, టైం పట్టుద్ది. బాగా బిజినెస్ హిట్ అవుతే వీళ్ళిద్దరికన్నా ఎక్కువగా డబ్బులు సంపాదే అవకాశం ఎంఈసీ వాళ్ళకే ఉంటుంది. ఇంటర్మీడియట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటాయండి ఇంటర్మీడియట్లో. మన ఆంధ్రాలో చూసినట్లయితే ఎంసెట్ ఉంటాయి, జేఈ మెయిన్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ ఎగ్జామ్స్ రాస్తే కనుక మీరు మంచి కాలేజెస్లో సీట్ దొరికే అవకాశాలు మీకు ఉంటాయి. ఫైనల్ పవర్ఫుల్ అడ్వైస్ మీకు చెప్పేది ఏంటంటే ఎంపీసీ పవర్ఫుల్ కోర్స్. అది మీరు రెడీగా ఉన్నారా ఆ పవర్ఫుల్ కోర్స్ని హ్యాండిల్ చేయడానికి? మీరు సీరియస్గా ఉన్నారా? ఎంపీసీ కెన్ గివ్ మల్టిపుల్ కెరియర్ ఆప్షన్. ఈ ఎంపీసీ మీకు మంచి కెరియర్ ఇస్తుంది, మంచి గ్రోత్ ఇస్తుంది, ఫ్యూచర్ ఇస్తుంది. మీరు రెడీగా ఉన్నారా ఆ గ్రోత్ని తీసుకోవడానికి, ఆ కష్టాన్ని కష్టపడడానికి? మీరు రెడీగా ఉంటే ఎంపీసీ ఇస్ ది బెస్ట్ కోర్స్ ఫర్ యూ. ఓవరాల్ రాబోయే రోజుల్లో మేము కాలేజెస్ టూర్ చేయబోతున్నాం.
మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే, మీరేం కోర్స్ తీసుకున్నారు, ఆ, మీకు ఏం కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో కన్ఫ్యూజన్ ఉంటే డెఫినెట్గా కమెంట్లో రాయండి. నేను మీ ఎవ్రీ కమెంట్ ఆన్సర్ చేస్తాను. మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే కమెంట్స్లో రాయండి, నేను తప్పకుండా మీకు చెప్తాను. సో ఈ వీడియోస్ అన్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ కాలేజ్ ట్రిప్, మంచి ఎంపీసీ కాలేజెస్ ఏమన్నా చూపిస్తాను మీకు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ. కాలేజ్